గౌరవ మిత్రులకు నమస్కారం. నా పేరు వాసుగిరి మణికంఠ, అనంతపురం జిల్లా కార్యదర్శి మరియు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తుంటే దీన్ని చూడలేని ఓడ్చలేని వైసీపీ నాయకులు గత వారం రోజులుగా గొగ్గలు పెడుతున్నారు. ముఖ్యంగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనేది సిట్టు దర్యాప్తు తెలిసిపోయింది. ఎన్డీబీబీ రిపోర్ట్లో కూడా ఎక్కడే కానీ జంతు కొవ్వు కలవలేదని వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇది ప్రజలకి వాస్తవం విషయాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే అంబంటి రాంబాబు గారు చేసిన ఉదంతం మొత్తం రాష్ట్రం అంతా తలదించుకునేటువంటి ఉదంతం. ముఖ్యంగా ఆయన మాట్లాడేటటువంటి భాష అందరూ వినింటారు. కానీ ఈ ఘటాన్ని దీన్ని అడ్వాన్స్గా తీసుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధహస్తుడైనటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఎంతటి హీనాతిహీనంగా మాట్లాడుతున్నారంటే, అసలు రాంబాబు గారు వీరుడు సూర్యుడు అని చెప్పి కాపు టైగర్ అని మాట్లాడుతున్నారు. అయ్యా, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు రాంబాబు గారి ఎంత హీనమైనటువంటి వ్యక్తి అంటే, ముఖ్యంగా మా కాపులుగా నేను కూడా ఒక కాపుగా ప్రశ్నిస్తున్నాను. కాపులు, తిరుగుబోతులు, తాగుబోతులు, అసలు ఆయన మాట్లాడిన మాటలు అంత ఇంత కాదు. అలాంటి వ్యక్తిని అసలు రాంబాబు గారిని ఏమంటారు తెలుసా? ఈ రాష్ట్రంలో ట్రిపుల్ రాంబాబు గారు అంటారు. సంజనా సుకన్య గారు ముద్దుగా పెట్టినటువంటి పేరు. అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మీరు అభివర్ణిస్తున్నారే. అసలు కాపుల్లో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి ఎప్పుడన్నా మాట్లాడారా? భారత క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ అయినటువంటి సికే నాయుడు గారు, తర్వాత మద్రాస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు, అంతెందుకు తోట నరసయ్య గారు బ్రిటిష్ పాలనని ఎదిరించి స్వరాజ్ జెండా ఎగరేసినటువంటి వీరుడు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి. ఇంకా కోడి రామ్మూర్తి నాయుడు గారు గొప్ప మల్లయోధుడు. ఇలాంటి వాళ్ళండి కాపు టైగర్స్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు రాంబాబు గారి ఉదంతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అదే మా పవన్ కళ్యాణ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ అదే గత ప్రభుత్వంలో అమ్మని ఆలిని ఎన్ని మాటలు మాట్లాడినారు. మీరు బాగా ఆలోచన చేస్తే ఇండ్లలోకి వస్తామని చెప్పారు. బోయగడ్డ నీళ్ళు కానీ జోగి రమేష్ గారు మాట్లాడిన ఉదాంతాలు చూసుకోండి. కానీ మా నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల నాయకుడు, నిఖార్సైన నాయకుడు కాబట్టే మా పార్టీలో ఎవరి మీదైనా కానీ చిన్న ఆరోపణ వచ్చినా కూడా, అంతెందుకు నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ గురించి ఒక మహిళ ఆరోపణ చేస్తే గంటల వ్యవధిలోనే, బాగా గుర్తుపెట్టుకున్న వైసీపీ నాయకులరా, గంటల వ్యవధిలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సస్పెండ్ చేస్తూ త్రిసభ్య కమిటీని నిర్ణయించి ఈరోజు విచారణ కొనసాగిస్తున్నారు. అది మా నాయకుడి యొక్క గొప్పతనం. ఈ రోజన్నా కానీ గిలక చూపించిన వాళ్ళ గురించి కానీ, అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తుల గురించి కానీ మీరు ఏ రోజైనా చర్యలు తీసుకుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ మీరు నిత్యం మీది ఒకటే మాటే. ఏం మాటరా అంటే అబద్ధాన్ని నిజం చేయడం. నేను గౌరవంగా సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులకి కానీ కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేసి ఏదైనా విధానపరంగా చెప్పండి. సరే, ఈరోజు ఛాలెంజ్గా మాట్లాడుతున్నాం. మీరు అదే తిరుపతి లడ్డు విషయం కల్తీ జరగలేదు అని చెప్పి అసెంబ్లీకి రండి. రేపు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మీరే కోరండి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా కావాలంటారు కదా, పోరాటాలు చేయండి. ఈ కల్తీ లడ్డు ఉదంతం గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి మీ 11 క్రికెట్ టీం అంతా వచ్చి దీని గురించి మాట్లాడితే ప్రజలు కూడా చూడాలా, మీరు ఏం మాట్లాడతారని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటి మీ క్రికెట్ టీంకి ఎందుకు ప్రోటోకాల్స్, ఎందుకు మీకు జీతాలు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. గతంలో గమనించినారు, రాబోయే రోజులు కూడా గమనిస్తారు ఖచ్చితంగా. అంటే మీ ఆటవిక పాలనకి ఆ రోజు చెమరగీతం పనరు. మీరు ఇలాంటి ఉదాంతాలు ఎన్ని సూచించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులే లేరు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో రాష్ట్రం అద్భుతంగా, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు పోతామని చెప్పి తెలుపుకుంటూ, మీరు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తీవ్రంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని తెలుపుకుంటూ, ప్రజలకి ఎప్పటికప్పుడు
ఇలా చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన, జై భారత్ మాత.